చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కాని నిజానికి ఆయన భారత సాహిత్య ఆకాశంలో ఒక ధృవతార. ఈరోజు మనం మహాకవి కాళిదాసు జీవితంలో దాగి ఉన్న కొన్ని అంతుచిక్కని రహస్యాలను ఛేదించబోతున్నాం. నన్ను సపోర్ట్ చేయడానికి దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఒక దేశం గర్వించదగ్గ గొప్ప కవి ఒకప్పుడు నిరక్షరాస్యుడు, ఒక మూర్ఖుడు అంటే నమ్మగలమా? ఇదేదో కట్టుకథ కాదు, ఇది కాళిదాసు అద్భుతమైన జీవితంలో మొదటి అధ్యాయం. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం కాళిదాసు ఒకప్పుడు చదువురాని ఓ సాధారణ గొర్రెల కాపరి. మరి అలాంటి వ్యక్తి మహాపండితుడు, మహాకవి ఎలా అయ్యాడు? ఆ సమాధానం ఒక పగ, ఒక ప్రతీకార కుట్రలో దాగి ఉంది. కథలో హీరోయిన్ విద్యోత్తమ. ఆమె అందమైన యువరాణి కాని తన పాండిత్యంతో చాలా గర్వంగా ఉండేది. ఎందరో గొప్ప పండితులను అవమానించింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఆ పండితులు ఆమె గర్వాన్ని అణచాలని ఒక ప్లాన్ వేశారు. వాళ్లకు కాళిదాసు అనే ఒక అమాయకమైన గొర్రెల కాపరి కనిపించాడు. అతన్నే ఒక మహాపండితుడుగా నాటకమాడి ఆమెతో పెళ్లి జరిపించారు. కాని నిజం ఎప్పుడూ దాగదు కదా. తన భర్త మూర్ఖుడని తెలుసుకున్న విద్యోత్తమ కాళిదాసును తీవ్రంగా అవమానించి ఇంట్లోంచి బయటకు గింటేసింది. ఆ అవమానం మామూలు అవమానం కాదు, అదే ఆయనకు ఇంధనంగా మారింది. చరిత్రనే మార్చే ఒక అగ్నిని రాజేసింది. ఆ అవమాన భారంతో కాళిదాసు నేరుగా కాళీమాతను ప్రార్థించి ఆమె దయతో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. తిరిగివచ్చి తన భార్య ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎవరు అని అహంకారంగా అడిగిన ఆమెకు ఈసారి ఆయన ప్రశాంతంగా ఇలా అడిగాడు, అస్తి కశ్చిద్వాగ్ విశేషః, అంటే నా మాటలో ఇప్పుడు ఏదైనా ప్రత్యేకత ఉందా? ఆ ఒక్క ప్రశ్నతో ఆయన పరివర్తన మొదలైంది. ఇక్కడే కాళిదాసు అసలైన మేధస్సు బయటపడింది. చూడండి ఎంత అద్భుతమో! తనని తాను ప్రశ్నించుకున్న ఆ 3 పదాలనే, అంటే అస్తి కశ్చిత్ వాగ్విశేషః అనే పదాలనే తీసుకుని ఒక్కో పదంతో ఒక్కో మహాకావ్యాన్ని ప్రారంభించాడు. ఇది ప్రతీకారం కాదు, అవమానాన్ని అమరత్వంగా మార్చిన ఒక అద్భుతమన్నమాట. అయితే ఆయన సృష్టించిన కావ్యాలు కేవలం కథలు మాత్రమే కాదు, వాటి లోపల ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఉదాహరణకు ఆయన రాసిన మేఘదూతం కావ్యాన్నే తీసుకుందాం. పైకి చూస్తే అదొక ప్రేమ కథ, కాని లోతుగా చూస్తే అదొక సీక్రెట్ మ్యాప్. నిజమండి, మేఘదూతం ఒక ఏన్షియంట్ GPS లాంటిది. అందులో యక్షుడు మేఘానికి చెప్పిన దారి ఈరోజు మనం చూసే శాటిలైట్ మ్యాప్తో అచ్చంగా సరిపోతుంది. రామ్గిరి కొండల నుంచి నర్మదా నది, ఉజ్జయిని నగరం మీదుగా హిమాలయాల వరకు ప్రతి లొకేషన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అసలు వేల ఏళ్ల క్రితం టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత ఖచ్చితంగా ఎలా వర్ణించగలిగారు? ఇది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆయన కేవలం కవి మాత్రమే కాదు, ఒక సైంటిస్ట్ కూడా. ఎందుకంటే తన కావ్యాల్లో దాదాపు 42 రకాల మొక్కలు, పువ్వులు, పక్షుల గురించి చాలా సైంటిఫిక్గా వివరించారు. అంటే ప్రకృతిని ఆయన ఎంత లోతుగా పరిశీలించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కాళిదాసు కలం నుంచి వచ్చిన ఎన్నో అద్భుతాల్లో ఒకటి మాత్రం ప్రపంచాన్నే ఊపేసింది. అదే అభిజ్ఞాన శాకుంతలం. ఈ ఒక్క నాటకం భారత సాహిత్య కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లింది. దాని ప్రభావం ఎంతటిదంటే ఫేమస్ జర్మన్ కవి గేతే ఈ నాటకాన్ని చదివి ఆనందంతో, ఆశ్చర్యంతో ఆ పుస్తకాన్ని తలమీద పెట్టుకుని డాన్స్ చేశారట. ఆలోచించండి, మన భారతీయ కథ భాషల హద్దులు దాటి ఒక విదేశీ కవిని అంతలా ఎలా కదిలించింది? ఈ నాటకంలో శకుంతల ఉంగరం పోవడం అనేది జస్ట్ ఒక ట్విస్ట్ కాదు, దాని వెనుక ఒక లోతైన అర్థముంది. అది మన జ్ఞాపకాలకి, విధికి, కర్మకి ఒక సింబల్ అన్నమాట. అంటే కాళిదాసు రచనల్లో పైకి కనిపించే కథ వెనుక ఎన్నో జీవిత సత్యాలు దాగి ఉంటాయన్నమాట. జ్ఞానంతో అంతటి శిఖరాలను అందుకున్న కాళిదాసు జీవితం చాలా విషాదంగా ముగిసింది. ఆయన జీవితంలో చివరి అధ్యాయం ఇప్పటికీ వీడని ఒక పెద్ద మిస్టరీ. ఒక కథనం ప్రకారం కాళిదాసు శ్రీలంక వెళ్లారు. అక్కడ తన స్నేహితుడైన రాజకుమారదాస్తో ఉన్నారు. కాని ఒక చిన్న బహుమతి కోసం ఆశపడిన ఒక వేశ్య ఆయన్ని దారుణంగా హత్య చేసిందని అంటారు. ఆ విషాదం తట్టుకోలేక ఆ స్నేహితుడైన రాజుకూడా కాళిదాసు చితిలోనే దూకి ప్రాణాలు వదిలాడట. వాళ్ల స్నేహం అంత గొప్పది. ఆయన శరీరం మన మధ్య లేకపోయినా ఆయన వారసత్వం ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఆయన్ని కవికుల గురువు అన్నారు, అంటే కవులందరికీ గురువు అని. ఉపమా కాళిదాసస్య అని పొగిడారు, అంటే ఉపమానాల్లో ఆయనకు ఆయనే సాటి అని. విక్రమాదిత్యుడి ఆస్థానంలో 9 రత్నాల్లో ఒకరిగా వెలిలారు. అయితే ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఉంది. కాళిదాసు అనేది ఆయన అసలు పేరు కాదట. కాళీమాత భక్తుడు కాబట్టి కాళీదాసుడు, అంటే కాళి సేవకుడు అని ఆ పేరు పెట్టుకున్నారు. అంటే కాళిదాసు అనేది కేవలం ఒక బిరుదు అయితే, మరి ఈ కథల వెనుక, ఈ కావ్యాల వెనుక ఉన్న అసలు మనిషి ఎవరు? ఆయన అసలు పేరేంటి? ఆయన కథ మనకు తెలుసు, ఆయన కావ్యాలు మనకు తెలుసు. కాని ఆ మహాకవి అసలు రూపం
ఇప్పటికీ చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఒక అంతుచిక్కని రహస్యమే. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. భారత చరిత్రలో ఒక కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అదే గుప్త సామ్రాజ్యం. అయితే స్వర్ణయుగం అనగానే బంగారం, డబ్బు ఇవి మాత్రమేనా? లేక వీటన్నింటినీ మించిన అద్భుతమైన రహస్యాలేమైనా ఉన్నాయా? పదండి, ఈరోజు మనం ఆ రహస్యాల లోతుల్లోకి ఓసారి తుంగి చూద్దాం. నన్ను సపోర్ట్ చేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మన ప్రయాణం ఒక అంతుచిక్కని మిస్టరీతో మొదలవుతుంది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఈ ఇనుప స్తంభాన్ని చూడండి. ఏకంగా 1600 సంవత్సరాలుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూనే ఉంది. అయినా దానిమీద చిన్న తుప్పు మరక కూడా లేదంటే నమ్ముతారా? ఇది ఎలా సాధ్యం? దీని వెనుక దాగి ఉన్న సైన్సేంటి? ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ రహస్యమే కాదు, గుప్తుల కాలం నాటి మరెన్నో అద్భుతాలు మనకు తెలియబోతున్నాయి. సరే, మొదటగా వాళ్ల ఆర్కిటెక్చర్ అంటే వాస్తుశిల్పం గురించి మాట్లాడుకుందాం. గుప్తులు తరతరాలు నిలిచిపోయేలా ఆలయాలను ఎలా కట్టగలిగారు? అంతకు ముందున్న తాత్కాలిక పూజా స్థలాల సమస్యను వాళ్ళు ఎలా సాల్వ్ చేశారు? ఈ స్లైడ్ చూడగానే మనకు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది కదా. గుప్తులకు ముందు చూస్తే ఆలయాలు చాలా సింపుల్గా ఫ్లాట్ రూఫ్స్తో ఉండేవి, ఎక్కువ కాలం నిల్చేవి కావు. కాని గుప్తులు ఈ ట్రెండ్ని పూర్తిగా మార్చేశారు. వాళ్లే మొట్టమొదటిసారిగా రాతితో 100 సంవత్సరాలు చెక్కుచెదరకుండా నిల్చే దేవాలయాలను కట్టడం మొదలుపెట్టారు. ఈ నిర్మాణంలో వాళ్లు తీసుకొచ్చిన ఒక రెవల్యూషనరీ ఫీచర్ శిఖరం, అంటే గర్భగుడి పైన ఆకాశం వైపు దూసుకెళ్తున్నట్టుండే ఎత్తైన టవర్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవ్గఢ్లోని దశావతార ఆలయం. శిఖరం అంటే కేవలం డిజైన్ కాదు, అది భూమికి ఆకాశానికి మధ్య ఒక కనెక్షన్ లాంటిది. వాళ్ల ఇంజనీరింగ్ నైపుణ్యం కేవలం రాళ్లకే పరిమితం కాలేదు, వాళ్లు ఇటుకలతో కూడా అద్భుతాలు చేశారు. దేవ్గఢాలయం వాళ్ల రాతి పనితనానికి సాక్ష్యమైతే, భీతర్గావ్లో ఉన్న ఆలయం కాల్చిన ఇటుకలతో ఎంత స్ట్రాంగ్ కట్టడాలు కట్టగలరో చూపిస్తుంది. సరే, ఇప్పుడు గుడి బయటి నిర్మాణం నుంచి లోపలి ఆత్మదాకర్కి వెళ్దాం. అంటే వాళ్ల కళ గురించి. గుప్త కళాకారులు నిర్జీవమైన రాళ్లకు, గోడలకు ఎలా ప్రాణం పోశారో చూద్దాం. అజంతా గుహల గురించి మనం వినే ఉంటాం, కాని ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడి గోడల మీదున్న పెయింటింగ్స్లోని రంగులు 1500 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడే వేసినట్టు అంత ఫ్రెష్గా, అంత బ్రైట్గా ఎలా ఉన్నాయి? దీని వెనుక ఓ సీక్రెట్ టెక్నిక్ ఉంది. ఫస్ట్ స్టెప్, వాళ్లు కూరగాయలు, ఆకులు, ఖనిజాల నుంచి న్యాచురల్ కలర్స్ను తయారు చేసేవాళ్లు. సెకండ్ స్టెప్, ఇక్కడే ఉంది అస్సలు మ్యాజిక్. ఆ రంగులను కొన్ని ప్రత్యేకమైన జిగురులతో కలిపి ఒక సీక్రెట్ ఫార్ములా క్రియేట్ చేసేవాళ్లు. దానివల్లే ఆ రంగులు గోడలకు శాశ్వతంగా అతుక్కుపోయాయి. అంతేకాదు, ఆ కాలంలోనే పెయింటింగ్స్కి లోతును అంటే ఒక 3D ఎఫెక్ట్ను తీసుకురావడానికి పర్స్పెక్టివ్ అనే టెక్నిక్ను వాడారు. జస్ట్ ఇమాజిన్! ఇక శిల్పకళా విషయానికొస్తే గుప్తుల టాలెంట్కి పీక్స్ అని చెప్పొచ్చు ఈ సారనాథ్ బుద్ధుని విగ్రహం. ఆ ముఖంలో కనిపించే ప్రశాంతత, ఆ బట్టల మీదున్న చిన్న చిన్న మడతలు కూడా అద్భుతంగా చెక్కారు. ఒక రాయిని ఇంత జీవకళ ఉట్టిపడేలా మలచడం నిజంగా నమ్మశక్యం కాదు. ఈ కాలంలో కళలో ఒక పెద్ద మార్పొచ్చింది. అంతకుముందు మన శిల్పాల మీద గ్రీక్ రోమన్ స్టైల్ ప్రభావం, అంటే గాంధార శైలి ప్రభావం కొంచెం ఉండేది. కాని గుప్తులు లేదు, మనకంటూ ఒక స్వచ్ఛమైన భారతీయ శైలి కావాలి అని ఒక కొత్త ట్రెండ్ను సృష్టించారు. ఇది వాళ్ల కల్చరల్ కాన్ఫిడెన్స్కి ఒక నిదర్శనం. ఉదయగిరి గుహల్లో ఉన్న ఈ వరాహ శిల్పాన్ని చూడండి. ఇది కేవలం ఒక దేవుడి రూపం మాత్రమే కాదు, అది గుప్తరాజుల పవర్కి సింబల్ కూడా. వరాహస్వామి భూమిని ఎలాగైతే కాపాడారో మేం కూడా ఈ రాజ్యాన్ని అలాగే కాపాడుతున్నామని చెప్పకనే చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఈ కథ మొదలుపెట్టిన ఆ పెద్ద ప్రశ్నకు సమాధానం తెలుసుకునే టైం వచ్చింది. మనందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఆ ఇనుప స్తంభం మిస్టరీని ఛేదించబోతున్నాం. మనం మాట్లాడుకుంటున్నది ఢిల్లీలోని మహరోలీలో ఉన్న ఈ ఐరన్ పిల్లర్ గురించే. దాని వయసెంతో తెలుసా? సుమారుగా 1600 సంవత్సరాలు. అంటే దాదాపు 16 శతాబ్దాలుగా ఎండా, వాన, గాలిని తట్టుకుని అలాగే నిలబడి ఉంది. కాని అందర్నీ షాక్కి గురిచేసే విషయమేంటంటే, ఇన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా దానిపై ఉన్న తుప్పు 0%. ఇది అసలు ఎలా సాధ్యం? ఆ రోజుల్లో ఎలాంటి మోడర్న్ టెక్నాలజీ లేనప్పుడు వాళ్లు తుప్పు పట్టని ఇనుమును ఎలా తయారు చేయగలిగారు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ సీక్రెట్ ఏంటంటే, వాళ్లు ఇనుమును తయారు చేసిన ప్రాసెస్లోనే ఉంది. వాళ్లు వాడిన ఇనుక ఖనిజంలో ఫాస్ఫరస్ శాతం చాలా ఎక్కువగా ఉండేది. వాళ్లు ఇనుమును కరిగించి స్తంభంగా పోతపోసేటప్పుడు ఈ ఫాస్ఫరస్ అంతా పైకి వచ్చి ఒక పలుచని పొరలా ఏర్పడింది. కాలక్రమేణా ఈ ఫాస్ఫరస్ గాలి, తేమతో రియాక్ట్ అయి మీసావైట్ అనే ఒక కంటికి కనిపించని ప్రొటెక్టివ్ లేయర్ను తయారుచేసింది. ఈ అదృశ్య కవచమే 1600 ఏళ్లుగా దాన్ని తుప్పుబారినుంచి కాపాడుతోంది. ఇది వాళ్ల మెటలర్జీ నాలెడ్జ్కి తిరుగులేని సాక్ష్యం. చూసారుగా, గుప్తులు కేవలం ఒక్క ఫీల్డులోనే కాదు, వాళ్లు టచ్ చేసిన ప్రతి దాంట్లోనూ వాళ్ల జీనియస్ని చూపించారు. వాళ్ల వారసత్వాన్ని ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది.
ఆర్కిటెక్చర్లో శిఖరాలు, పెయింటింగ్లో ఎప్పటికీ నిల్చే రంగులు, శిల్పకళలో పర్ఫెక్షన్, మెటలర్జీలో తుప్పును జయించడం, ఇలా ప్రతి రంగంలోనూ వాళ్లు తమ ముద్రను బలంగా వేశారు. ముగించే ముందు ఒక్క ప్రశ్న. 1600 కిందటే వాళ్ల దగ్గరే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే కాలగర్భంలో కలిసిపోయి మనకు తెలియని వాళ్ల రహస్యాలు, వాళ్ల నాలెడ్జ్ ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక కథల కోసం KSN నాలెడ్జ్ హబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. KSN నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన కథలోకి వెళ్దాం. చరిత్రను చూస్తే కొన్ని ప్రదేశాలుంటాయి. అవి కేవలం పడిపోయిన గోడలు, రాళ్ల కుప్పలు కాదనమాట. అవి ఒక గొప్ప ఆలోచనకు సింబల్స్గా నిలిచిపోతాయి. అలాంటి ఒక లెజెండరీ యూనివర్సిటీ కథ ఇది. కాలం దాన్ని దాదాపుగా మాయం చేసేసినా దాని స్పిరిట్, దాని ప్రభావం ఈ రోజుకి మనతోనే ఉంది. అవును, మనం మాట్లాడుకోబోయేది నలంద గురించి. ఒక్కసారి ఆలోచించండి. ఒక యూనివర్సిటీ, జస్ట్ ఒకే ఒక యూనివర్సిటీ, ఏకంగా 800 ఏళ్లపాటు ప్రపంచాన్ని మార్చగలదా? వినడానికేదో సినిమా డైలాగ్లా ఉంది కదూ, కాని ఇది ప్రశ్న కాదు. ఇది నలంద కథ వెనుక ఉన్న నమ్మలేని నిజం. సరే, ఇంత గొప్ప కథ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? దాని పుట్టుక ఎలా జరిగింది? చూడండి, నలంద అంటే కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన బిల్డింగ్ కాదు, అస్సలు కాదు. అదొక రెవల్యూషనరీ ఐడియా, ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఏంటంటే జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే ఒక గొప్ప ఆశయమన్నమాట. దీని జర్నీ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మన భారతదేశ స్వర్ణయుగంలో అంటే గోల్డెన్ ఏజ్లో ఇది మొదలైంది. అక్కడ్నుంచి ఆగకుండా ఏకంగా 800 సంవత్సరాల పాటు ప్రపంచానికి జ్ఞానాన్ని పంచుతూనే ఉంది. ఊహించుకోండి, 800 ఏళ్లు. దాని ప్రస్థానం నిజంగా అసాధారణం. అసలు దాని పేరులోనే అంతా ఉంది. నలంద అంటే అర్థమేంటో తెలుసా? జ్ఞానాన్ని ఇచ్చేది అని. పేరుకు తగ్గట్టే ఆ రోజుల్లో ప్రపంచం మొత్తానికి నాలెడ్జ్ కావాలంటే వాళ్ళందరి దాహాన్ని తీర్చింది ఈ ఒక్క ప్రదేశం. సరే, దాని పీక్ టైంలో అంటే దాని స్వర్ణయుగంలో నలంద ఎలా ఉండేది? అసలెలా ఉండేదో ఊహించుకుందాం. అది జస్ట్ ఒక యూనివర్సిటీ మాత్రమే కాదు. ఆ కాలంలో మొత్తం ప్రాచీన ప్రపంచానికి అదే సెంటర్ పాయింట్, ఎపీసెంటర్ లాంటిదన్నమాట. 10,000 నమ్మగలరా? అక్షరాల 10,000 మంది స్టూడెంట్స్. వాళ్ళు ఎక్కడ్నుంచొచ్చారో తెలుసా? టిబెట్, చైనా, కొరియా, సెంట్రల్ ఆసియా, ఇలా ప్రపంచం నలుమూలల నుంచి జ్ఞానం కోసం సముద్రాలు దాటి, కొండలు దాటి ఇక్కడికొచ్చారు. అంటే ఆలోచించండి, ఇదేదో లోకల్ స్కూల్ కాదు, బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ ట్రూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇదేనేమో. మరి 10,000 మంది స్టూడెంట్స్కి చెప్పడానికి ఎంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి? 1, 2, 100 కాదు, ఏకంగా 2,000 మంది, 2000 స్కాలర్స్ అండ్ ప్రొఫెసర్స్. అంటే లెక్కేస్తే ప్రతి 5 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నట్టన్నమాట. ఆ రోజుల్లో ఇంతమంది మేధావులు ఒకే చోట ఉండటమనేది మనం ఊహించుకోటానికి కూడా కష్టం. అక్కడ ఏం నేర్పించేవారు అనుకుంటున్నారు? కేవలం మతగ్రంథాలు, పూజలు మాత్రమే కాదు. మెడిసిన్ అండ్ సర్జరీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, లాజిక్, ఫిలాసఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మనం మోడర్న్ యూనివర్సిటీలో చదువుకునే దాదాపు ప్రతి సబ్జెక్ట్ అక్కడ 1000 సంవత్సరాల క్రితమే ఉంది. ఈ గొప్పతనం గురించి మనం చెప్పుకోవడం కాదు, ఎవరో చెప్పింది విందాం. వేల మైళ్లు ప్రయాణం చేసి చైనా నుంచి వచ్చిన హ్యుయెన్ సాంగ్ అనే ఒక యాత్రికుడు ఏమన్నాడంటే, ఇక్కడున్న వేలాది మంది పండితులు అత్యంత ప్రతిభావంతులు, వాళ్ల పేరు ప్రఖ్యాతులు చాలా చాలా దూర ప్రాంతాలకి వ్యాపించాయి అని. చూడండి, 7వ శతాబ్దంలోనే దాని ఫేమ్ ఎలా ఉందో. ప్రతి గ్రేట్ యూనివర్సిటీకి దాని లైబ్రరీనే హార్ట్ లాంటిది. నలంద లైబ్రరీ పేరు ధర్మగంజ్. అందులో ఎన్ని పుస్తకాలు అంటే చేతిరాత ప్రతులున్నాయో తెలుసా? వింటే షాక్ అవుతారు. 90 లక్షలు, 9 మిలియన్ మాన్యుస్క్రిప్ట్స్. ఇది బహుశా మానవ చరిత్రలోనే అతిపెద్ద నాలెడ్జ్ ట్రెజర్స్లో ఒకటి. కాని ప్రతి గొప్ప కథలో ఒక విషాదం కూడా ఉంటుంది, ఒక ట్రాజిక్ టర్న్. ఇంత గొప్పగా వెలిగిన ఆ విజ్ఞాన శిఖరం చివరికి ఒక బూడిద కుప్పగా ఎలా మారిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఏ మహాసామ్రాజ్యం కూడా ఒక్కరోజులో కూలిపోదు కదా. నలంద కూడా అంతే. దాని పతనం నెమ్మదిగా మొదలైంది. ఫస్ట్ దాన్ని పోషించిన రాజుల సపోర్టు తగ్గింది. తర్వాత కొత్త కొత్త ఫిలాసఫీలు వచ్చి దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాయి. కాని చివరి దెబ్బ, ఆ ఫైనల్ బ్లో మాత్రం ఒక భయంకరమైన దాడి రూపంలో పడింది. ఇప్పుడు మనము ఆ కథలోని అత్యంత విషాదకరమైన పాట్కి వచ్చాం. సుమారు క్రీస్తు శకం 1200లో కొంతమంది దురాక్రమణదారులు ఆ మహాగ్రంథాలయానికి నిప్పుపెట్టారు. మానవ విజ్ఞాన చరిత్రలోనే అదొక చీకటి రోజు, ఒక బ్లాక్ డే. ఒక లెజెండ్ ప్రకారం ఆ లైబ్రరీ ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 3 నెలలపాటు కాల్తోనే ఉందట. ఊహించుకోండి, ఆ మంటల్లో కాలిపోయింది కేవలం కాగితాలు, పుస్తకాలు కాదు, శతాబ్దాలపాటు మనుషులు సంపాదించుకున్న అమూల్యమైన జ్ఞానం. ఆ నష్టం ఎంత పెద్దదో మనమెప్పటికీ అంచనా వేయలేం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే బిల్డింగ్స్ని కూల్చేయచ్చు, కాని ఒక ఐడియాని చంపలేరు కదా. నలంద బూడిద నుంచే దాని లెగసీ, దాని వారసత్వం మళ్ళీ ఎలా పుట్టిందో చూద్దాం.
చూడండి, ఒకప్పుడు వేలాది మంది పండితులతో కళకళలాడిన ఆ ప్రాంతం ఆ తర్వాత దాదాపు 600 ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా భూమిలో కలిసిపోయింది. కేవలం శిథిలాలుగా మిగిలిపోయింది. ఒకప్పుడు ఆసియా మొత్తానికి బ్రెయిన్ లాంటిది ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అందుకే అంటారు, నలంద నిజంగా ఎప్పుడూ చనిపోలేదని. ఎందుకంటే ఆ దాడి నుంచి తప్పించుకున్న పండితులు అక్కడి జ్ఞానాన్ని తమతో పాటు ప్రపంచమంతా తీసుకెళ్లారు. వాళ్ళు ఆ ఐడియాలను ఆసియా అంతటా వ్యాపింపజేశారు. బౌద్ధమత అభివృద్ధికి కారణమయ్యారు. చివరికి ప్రపంచంలో వచ్చిన ఎన్నో గొప్ప యూనివర్సిటీలకు నలందనే ఒక మోడల్ అయ్యింది. సో బిల్డింగ్స్ కూలిపోయినా దాని స్పిరిట్ మాత్రం బతికే ఉంది. సో చివరిగా ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆ 3 నెలల మంటల్లో, ఆ బూడిదలో మనం శాశ్వతంగా ఏం కోల్పోయాం? మెడిసిన్లో, ఆస్ట్రానమీలో, ఫిలాసఫీలో ఇంకెన్ని అద్భుతాలు మనకు తెలియకుండానే కాలిపోయాయో? దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం ఒకప్పుడు ప్రపంచానికే విజ్ఞానాన్ని పంచిన ఒక అద్భుతమైన విద్యాకేంద్రం, దాని వెనుక ఉన్న ఒక మహా విషాదం, నలంద కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక లైబ్రరీ కాలిపోవడానికి 3 నెలలు పట్టిందంటే అందులో ఎంత విజ్ఞానం దాగి ఉండి ఉంటుందో. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. వేల ఏళ్ల జ్ఞానం, అంతులేని పరిశోధనలు అన్నీ 3 నెలలపాటు మండుతూనే ఉన్నాయి. చివరకు మిగిలింది గుట్టలుగా పోసిన బూడిద మాత్రమే. అసలు ఇంత పెద్ద జ్ఞాన భాండాగారాన్ని తగలబెట్టాల్సినంత పగ ఎవరికి ఉంటుంది? ఎందుకొచ్చింది? ఆ కారణాలు తెలుసుకునే ముందు అసలు నలంద అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ నష్టం ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది. సరే, పదండి. ఇప్పుడు మనం నేరుగా నలంద స్వర్ణయుగంలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు దాని స్థాయి ఏంటో తెలిస్తే దాన్ని కోల్పోవడం ఎంత పెద్ద నష్టమో మనకే స్పష్టంగా అర్థమవుతుంది. 10,000 మందా? అదీ 1000 సంవత్సరాల క్రితం. ఆ రోజుల్లోనే ప్రపంచం నలుమూలల నుంచి, అంటే చైనా, టిబెట్, పర్షియా లాంటి ఎన్నో దేశాల నుంచి కూడా 10,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారంటే నమ్మశక్యంగా ఉందా? విద్యార్థులే కాదు, వారికి బోధించడానికి 2,000 మంది గొప్ప గొప్ప పండితులు, ఆచార్యులు ఉండేవారు. అంటే లెక్క ప్రకారం ప్రతి 5 స్టూడెంట్స్కి ఒక టీచర్ అన్నమాట. ఇక చదువుల నాణ్యత ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. నిజంగా ఇది ఒక మేధావుల సంగమం. ఇక్కడే ఉంది అసలైన గొప్ప విషయం. నలందలోకి అడ్మిషన్ దొరికితే చాలు, ఆ తర్వాత చదువు, భోజనం, హాస్టల్ అన్ని పూర్తిగా ఫ్రీ. అవును, ఉచితం. జ్ఞానాన్ని సంపాదించడానికి డబ్బు అడ్డంకి కాకూడదు అనే ఒక గొప్ప ఆలోచనాది. అది ఆ రోజుల్లోనే. అయితే నలందలో సీట్ సంపాదించడం అనుకున్నంత తేలిక కాదు. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గరే ద్వారపండితులు అనే మహామహులుండేవారు. వాళ్ళడిగే చిక్కు ప్రశ్నలకి సమాధానం చెప్తేనే లోపలికి ఎంట్రీ, లేదంటే అక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. చూడండిక్కడ, అక్కడికొచ్చిన ప్రతి 10 మందిలో కేవలం 2కి మాత్రమే అడ్మిషన్ దొరికేది. మిగతా 8 మంది ఫెయిల్ అయ్యేవారు. అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వాళ్లకి మాత్రమే అక్కడ చోటుండేదన్నమాట. ఇక ఇప్పుడు నలందకు గుండెకాయలాంటి ఆ లైబ్రరీ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ధర్మగంజ్. ఇది ఊరికే ఒక లైబ్రరీ కాదు, ఒక విజ్ఞాన మహాసముద్రం. ఈ లైబ్రరీ 3 భారీ భవనాలతో ఉండేది. వాటి పేర్లు వింటేనే ఎంత గొప్పవో అర్థమవుతోంది. రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అంటే రత్నాల సముద్రమని అర్థం. అంతేకాదు, ఒక్కో బిల్డింగు 9 అంతస్తుల ఎత్తు ఉండేదట. నమ్మగలరా? అప్పట్లోనే 9 అంతస్తుల భవనాలు. ఇక అసలు విషయానికి వస్తే ఆ లైబ్రరీలో దాదాపు 90 లక్షల తాళపత్ర గ్రంథాలు ఉండేవని అంచనా. 90 లక్షలు ఊరికే నెంబర్ కాదిది. వేల ఏళ్ల మన పూర్వీకుల జ్ఞానం, ఆస్ట్రానమీ, మెడిసిన్, మ్యాథ్స్ ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. కానీ ఆ తర్వాతేమైందో తెలుసా? ఇక్కడి నుంచే కథలోని అత్యంత బాధాకరమైన ఘట్టం మొదలవుతోంది. శతాబ్దాలపాటు కూడబెట్టిన ఆ జ్ఞాన సంపద కొన్ని రోజుల్లోనే బూడిదిగా ఎలా మారిపోయిందో చూద్దాం. ఈ కథకు కారణం భక్తియార్ ఖిల్జీ అనే ఒక ఆక్రమణదారుడు. అతనికొకసారి తీవ్రమైన అనారోగ్యం చేసింది. ఎంతమంది వైద్యులు చూసినా నయం కాలేదు. అప్పుడు నలంద పండితుడైన రాహుల్ శ్రీభద్ర ఒక ఖురాన్ పుస్తకం పేజీలకు మందు రాసి ఇచ్చి అతని బతికించారు. కాని ఖిల్జీ థ్యాంక్స్ చెప్పలేదు. బదులుగా తన వైద్యుల కంటే తనకంటే గొప్ప జ్ఞానం భారతీయుల దగ్గర ఉందని తెలిసి అసూయతో రగిలిపోయాడు. ఆ అసూయే ఒక దుర్మార్గపు ఆలోచనకు దారితీసింది. ఈ జ్ఞానం యొక్క మూలాలనే నాశనం చేసేయాలి అని నిర్ణయించుకున్నాడు. అంతే, 1193లో తన సైన్యంతో నలంద మీద పడి ఆ గొప్ప గ్రంథాలయానికి నిప్పు పెట్టించాడు. ఎంత దారుణం! ఆ మంటల్లో కాలిపోయింది కేవలం పుస్తకాలు కాదు, మన భవిష్యత్తు. ఎన్నో మెడికల్ సీక్రెట్స్, అద్భుతమైన గణిత సూత్రాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు అన్నీ బూడిదైపోయాయి. మన జాతికి ఎంత పెద్ద నష్టం జరిగిందో కదా. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. భవనాలను నాశనం చేయగలిగారు కాని ఆ స్ఫూర్తిని ఎవరూ చంపలేకపోయారు.
ఇప్పుడు ఆ విషాదం నుంచి ఆశవైపి మన ప్రయాణం మొదలవుతుంది. అవును, సుమారు 800 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అదే నలందా స్ఫూర్తితో అదే ప్రదేశంలో కొత్త నలందా యూనివర్సిటీని మళ్లీ ప్రారంభించారు. ఇది మన చరిత్రకు, మన వారసత్వానికి దక్కిన నిజమైన గౌరవం. ఒకప్పుడు ప్రాచీన నలందా ఆసియా పండితులందర్నీ ఒక చోటకు చేర్చితే, ఇప్పుడు ఈ ఆధునిక నలందా ప్రపంచ దేశాలను కలుపుతోంది. భవనాలు కొత్తవి కావచ్చు, కాలం మారి ఉండొచ్చు, కాని జ్ఞానాన్ని పంచాలనే ఆత్మ మాత్రం మారలేదు. ఇది కదా అసలైన పునరుజ్జీవనమంటే. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఆ 90 లక్షల పుస్తకాలు మనకు దొరికి ఉంటే, ఈరోజు మన టెక్నాలజీ, మన సైన్స్, మన జీవితాలు ఇంకెంత అద్భుతంగా ఉండేవి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చితే దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా KSN నాలెడ్జ్ హబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. KSN నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం చిన్నప్పట్నుంచి ఎన్నో కథలు విన్నాం కదా. కొన్ని మనల్ని నిద్రపుచ్చుతాయి, కాని ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక కథల పుస్తకం ఉంది, అది మనల్ని మేల్కొలుపుతుంది. మనం సరదాగా వినే జంతువుల కథలు వెనుక భవిష్యత్తు రాజుల కోసం దాచిన ఒక సీక్రెట్ మాన్యువల్ ఉందని మీకు తెలుసా? అవును, మనం మాట్లాడుకునేది పంచతంత్రం గురించే. చాలామంది దీన్ని కేవలం పిల్లల కథల పుస్తకంగా కొట్టిపారేస్తారు, కాని దాని అసలు ఉద్దేశం ఒక పాలపుడికి కావాల్సిన స్ట్రాటజీల సంకలనం. భలే ఉంది కదా ఈ ఆలోచన. పదండి, ఈరోజు ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం 6 నెలల సవాలు. ఒక రాజు, అతని 3 కొడుకులు మరియు ఒక అసాధ్యమైన పందెం. వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ, కాని ఇది ఒక రాజ్యం తలరాతను మార్చేసిన నిజం. ఒక రాజుకి ఇంతకన్నా పెద్ద టెన్షనే ఉంటుంది చెప్పండి. తన తరువాత రాజ్యాన్ని ఏలాల్సిన సొంత కొడుకులే ఏ పని చేతకానివాళ్లు అయితే. అమరశక్తి అనే రాజు పరిస్థితి అదే. గుండెల్లో ఒకటే ఆందోళన. సరిగ్గా అప్పుడే మన కథలోకి ఒక హీరో ఎంటర్ అయ్యాడు. ఆయన పేరు పండిట్ విష్ణు శర్మ. ఈయన మామూలు పండితుడు కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకాలజిస్ట్. రాజు ఆయన ముందు ఒక ఇంపాసిబుల్ టాస్క్ పెట్టాడు. విష్ణు శర్మ ఎంత టైం అడిగాడో తెలుసా? కొన్ని సంవత్సరాలు కాదు, జస్ట్ 6 నెలలు. ఆలోచించండి, 3 మొద్దుబారిన మెదలను 6 మంత్స్లో కాబోయే రాజులుగా మార్చాలి. ఏ రేంజ్లో ఛాలెంజ్ అది? మరి ఆయన ఏం చేశాడు? పెద్ద పెద్ద పుస్తకాలు చదివించాడా? సూత్రాలు బట్టి పట్టించాడా? ఛాన్సే లేదు. ఆయన ఎంచుకున్న ఆయుధం కథ. సింపుల్ స్టోరీస్. ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రియేటివ్ టీచింగ్ మెథడ్కి అప్పుడే పునాది పడింది. ఇప్పుడు రెండో భాగానికొద్దాం. 5 వ్యూహాలను అర్థం చేసుకోవడం. ఇవి కేవలం మారల్ స్టోరీస్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇవి లైఫ్కి సంబంధించిన ప్లేబుక్స్. ఈ కథల లోపల దాగి ఉన్న అసలైన వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సీక్రెట్ అంతా దాని పేర్లోనే ఉంది. చూడండి, పంచతంత్రం. పంచ అంటే 5, తంత్రం అంటే వ్యూహం. సింపుల్గా చెప్పాలంటే ద 5 స్ట్రాటజీస్. ఇది కథల పుస్తకం కాదు, లైఫ్లో గెలవడానికి కావలసిన 5 పవర్ఫుల్ స్ట్రాటజీల గైడ్. ఈ 5 తంత్రాలు లైఫ్లో ఎదురయ్యే 5 మేజర్ ఛాలెంజెస్కి సొల్యూషన్స్ అనమాట. మొదటిది మిత్రభేదం, అంటే ఫ్రెండ్షిప్స్ ఎలా బ్రేక్ అవుతాయి, వాటిని ఎలా కాపాడుకోవాలి. రెండోది మిత్ర లాభం, అంటే రైట్ పీపుల్తో కనెక్ట్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్కింగ్ యొక్క పవర్. మూడోది కాకోలోకియం. ఇది వార్ అండ్ పీస్ గురించి, అంటే ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి అనే పాలిటిక్స్. నాలుగోది లబ్ధ ప్రణాశం, అంటే సంపాదించిన దాన్ని అత్యాశ వల్ల ఎలా కోల్పోతామో చెప్పే లెసన్. ఇక ఫైనల్గా అపరీక్షిత కారకం, ఆలోచించకుండా ఏ పని చెయ్యకూడదని చెప్పే ఒక వార్నింగ్. సరే, మీకు చిన్న క్వశ్చన్. మనందరికీ కోతి మొసలి కథ తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి, ఆ కథలో అస్సలు విలన్ ఎవరు? ఫ్రెండ్ని మోసం చేద్దామనుకున్న మొసలా, లేక మొసలిని రెచ్చగొట్టిన దాని భార్య? ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, ఇక మూడో భాగానికి వెళ్దాం. ఈ కథ యొక్క ప్రపంచ ప్రయాణం. అంటే మన దేశంలో పుట్టిన ఒక కథల పుస్తకం ప్రపంచమంతా ఎలా వైరల్ అయ్యిందో చూద్దాం. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. ఈ ఒక్క ఫ్యాక్ట్ చాలు పంచతంత్రం రేంజ్ ఏంటో చెప్పడానికి. ప్రపంచంలో బైబిల్, ఖురాన్ లాంటి కొన్ని మత గ్రంథాలు పక్కన పెడితే ఎక్కువ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిన బుక్ ఏదన్నా ఉందంటే అది మన పంచతంత్రమే. అన్బిలీవబుల్ కదా. మనం ఈసప్ కథలు విన్నాం కదా, అరేబియన్ నైట్స్ చదివి ఉంటాం, గ్రిమ్ బ్రదర్స్ ఫెయిరీటేల్స్ గురించి కూడా తెలుసు. ఆశ్చర్యపోయే విషయమేంటంటే వీటన్నింటికీ ఇన్స్పిరేషన్, కొన్ని కథలకైతే ఏకంగా సోర్స్ మన పంచతంత్రమే. మన వారసత్వ సంపద ప్రపంచ సాహిత్యాన్ని ఎంతలా శాసించిందో కదా. పంచతంత్రాన్ని అంత ఇంట్రెస్టింగ్గా మార్చిన ఒక టెక్నిక్ ఉంది. దాన్ని నెస్టెడ్ స్టోరీ టెల్లింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కథ జరుగుతుండగా ఆ కథలోని ఒక క్యారెక్టర్ ఇంకో కథ చెప్పడం. భలే ఉంటుంది కదా. దాదాపు 2000 ఏళ్ల కిందట విష్ణుశర్మ వాడిన ఈ కథలో కథ టెక్నిక్నే ఈరోజు మనం చూసే ఇన్సెప్షన్ లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో వాడుతున్నారు. ఆలోచించండి, మనవాళ్ల విజన్ ఏ రేంజ్లో ఉందో. ఇక ఫైనల్ పార్ట్కొచ్చేశాం. 2000 సంవత్సరాల నాటి పాఠం. ఇంతకీ ఈ పురాతన స్ట్రాటజీలు ఈరోజు మనకు, మన కెరీర్లకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. చూడండి, కాలం మారింది, పదాలు మారాయి, కానీ ప్రాబ్లం అదే.
ఆ రోజుల్లో అపరీక్షిత కారకం అన్నారు. అంటే ఆలోచించకుండా పనిచేయడం. ఈ రోజుల్లో మనం దాన్ని ఇంపల్సివ్ డెసిషన్స్ మీ కెరీర్ని పాడు చేస్తాయంటున్నాం. భాష మారింది, కానీ లైఫ్ లెసన్ మాత్రం అస్సలు మారలేదు. చివరగా పంచతంత్రం మనకు చెప్పేది ఒక్కటే: తెలివి అంటే కేవలం ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కాదు, మనుషుల్ని అర్థం చేసుకోవడం, పరిస్థితుల్ని అంచనా వేయడం. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎమోషనల్ అండ్ స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ మీద ఒక పర్ఫెక్ట్ మాస్టర్ క్లాస్. ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. ఈ డిజిటల్ యుగంలో ఒకవేళ మనం 6వ తంత్రాన్ని యాడ్ చేయాల్సి వస్తే అది ఏమై ఉంటుంది? బహుశా డిజిటల్ ఫేమ్ మేనేజ్మెంట్ గురించా, లేక ఫేక్ న్యూస్ని ఎలా గుర్తించాలి అనే దాని గురించా? మీ 6వ తంత్రమేంటో ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం KSN నాలెడ్జ్ హబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం